హాయ్ అండి. నేను మీ కుకింగ్ విత్ మౌనిక. టుడే బంగాళదుంప కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఏం లేదండి, పొటాటోస్ తీసుకొని, అవి ఉడకబెట్టడానికి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని, ఒక స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ పెట్టుకొని, అందులో పొటాటో కట్ చేసుకున్న ముక్కలు వేసానండి నేను. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసానండి. నెక్స్ట్ కర్రీకి కావాల్సినవి 3 ఆనియన్స్, ఒక టమాటో, పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. అవి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల పొటాటోస్ అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టాను కదండీ! అవి మరీ మెత్తగా కాకుండా కొంచెం కర్రీలోకి తగ్గట్టుగా ఉడకాలండి అవి. ఇవి నేనేం చేశానంటేనండి, మిక్సీ పట్టానండి. అందులో ఏమేసానంటే టమాటో పీసెసు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, చెక్క ఇవన్నీ ఏసి మిక్సీ పట్టేసానండి. అవి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకో పాన్ పెట్టుకొని, ఆయిల్ పోసుకొని కరివేపాకు, ఆనియన్ ఒక ఆనియన్ అయితే మిక్సీ పట్టానండి. అందులోనే ఇంకొక 2 ఆనియన్స్ అయితేని కర్రీకి సరిపడా గ్రేవీగా ఉండాలనేసి నేను ఫ్రై చేస్తున్నానండి. ఒక స్పూన్ సాల్ట్ ఏసాను. అవి అలా మగ్గుతూ ఉంటున్నాయండి. నేను పక్కన మిక్సీ పేస్ట్ పట్టాను కదండీ! ఆ పేస్ట్, ఈ ఆనియన్స్ మగ్గిపోయినాయి కాబట్టి ఆ పేస్ట్ అందులో వేసానండి నేను. సో, మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయి కాబట్టి నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పొటాటో పీస్ కూడా వేసానండి నేను. అవి ఫ్రై అవుతూ ఉంటున్నాయండి. సో, పొటాటో పీస్‌కంతటికి పట్టాలి కాబట్టి మొత్తం అంతా తిప్పాలండి. మొత్తం ఒక స్పూన్ పసుపేసుకున్నానండి. తర్వాత ఒక స్పూను కారం వేసాను. సాల్ట్ ఇందాకే వేసాను కాబట్టి ఇంక అవసరం లేదండి. నేను సరిపడగా సాల్ట్ వేసాను 2 టైమ్స్. ఇక మళ్ళా ఇందులో అవసరం లేదండి సాల్టు. సో, 1 గ్లాసు వాటర్ తీసుకున్నానండి నేను గ్రేవీకి తగ్గట్టు. ఎక్కువ కావాలంటే వేసుకుంటే గ్రేవీ రాదు కదండీ! కుర్మా కదండీ! కొంచెం వాటర్ తక్కువనే ఉంటే మంచిదండి. సో, ఇంకొకసారి మూత పెట్టేద్దాం. కొంచెం హై ఫ్లేమ్‌లో ఉడకనిద్దామండి. అవుతుందండి కర్రీ అయితే. కొంచెం వాటర్ అంతా ఇంకిపోయిందండి. కొంచెం గ్రేవీగా రెడీ అయింది కాబట్టి కర్రీ రెడీ అయిపోయిందండి.